దురంధర్ సినిమా మరొక కొత్త రికార్డుల్ని బద్దలు కొట్టింది. విడుదలైన నాటి నుండి దాని మీద వివాదాలు చేయాలన్నా కూడా సక్సెస్ తప్పించి వివాదం కాలేదు. భారతీయ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు అత్యధిక వసూలు సాధించిన సింగిల్ లాంగ్వేజ్ చిత్రంగా దురంధర్ చరిత్ర సృష్టించింది. దర్శకుడు ఆదిత్య ధర్తో పాటు చిత్రంలో భాగమైన వాళ్ళందరికీ అభినందనలు. ఆదిత్య ధర్ కథనం మీద ఉన్న నమ్మకం, ఆయన కథను స్పష్టంగా చెప్పిన విధానం, అచంచలమైన నిబద్ధత భారతీయ సినిమా కొత్త ప్రమాణాన్ని నిర్దేశించే దురంధర్ రానున్న ఎన్నో సినిమాలకు స్ఫూర్తినిచ్చిందంటూ నిర్మాణ సంస్థ చెప్పడంతో ఇప్పుడు ఈ రికార్డులు బయటకు వచ్చినాయి. నెల రోజుల్లోనే దురంధర్ ఇండియాలో 831 కోట్లు వసూలు చేసింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో సింగిల్ లాంగ్వేజ్లో మాత్రమే విడుదలై ఈ స్థాయి వసూలు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నెలకొంది. ఈ గతను 30 రోజుల్లోనే సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తొలి రోజున భారతీయ బాక్సాఫీస్ దగ్గర 28.60 కోట్లు మాత్రం వసూలు చేసింది ఈ సినిమా. నెమ్మదిగా ఊపందుకుని తొలి వారం మూసేటప్పుడు 218 కోట్ల మార్కును అందుకుంది. రెండో వారం అయ్యేటప్పుడు 479.5 కోట్లు, 15వ రోజుకి 500 కోట్లు. ఇప్పుడు నెల రోజులైనా ఇంకా జోరు కొనసాగుతుంది. 32వ రోజు 5.4 కోట్లు, 33వ రోజు 5.7 కోట్లు వసూలు చేసిన చిత్రబృందం చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 1220 కోట్లు సొంతం చేసుకుంది.